కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం గుడివాడ న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రోజు ఉదయం స్థానిక కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడారు. 1972లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆమోదించిందని, 1974లో ఒకే భూమి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. పర్యావరణం మనుషుల జీవితంలో ఒక భాగం కావాలని, పరిశ్రమలు, వాహనాల కాలుష్యం వలన పర్యావరణం దెబ్బతింటుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈ జ్యుడిషియల్ కోటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పరిగణనలో పరిసరాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటడం అన్నది, మొక్కలను సంరక్షించడం అన్నది మన నిత్య జీవితంలో భాగంగా ఉండాలి. ఎందుకంటే పర్యావరణం మనం కలిపి ఒకటే అనే భావనతో మనం పెరగాలి. పర్యావరణంకి ఎటువంటి ఆపద రాకుండా మనం చూసుకోవాలి. పర్యావరణం వల్ల మనిషికి చాలా లాభాలు ఉంటాయి. పర్యావరణం లేకుండా, ప్రకృతి లేకుండా మనిషి ఉండలేడు. కాబట్టి మన చుట్టూ మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండి, పరిసరాలు పచ్చదనంతో ఉంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం మంచి కార్యక్రమం. అందరూ కూడా ఇలాంటివి చేపట్టాలని కోరుకుంటున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జూన్ 5వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఇది 1972లో ఐక్యరాజ్య సమితిలో దీన్ని ఆమోదించారు. అలాగే 1974లో ఓన్లీ వన్ ల్యాండ్, ఒకే భూమి అని చెప్పి ఈ ప్రోగ్రాం జరగటం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు పరిశ్రమల వల్ల పొల్యూషను, మనం బళ్ళు కార్లు వెళ్ళటం వల్ల పొల్యూషన్, ఇవన్నిటి వల్ల పర్యావరణాన్ని మనం పరిరక్షించాలంటే చెట్లు అనేది మనకి అవసరం. మానవులు ఇది తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా, దీంట్లో అందరూ భాగస్వాములు అవ్వాల్సిందిగా కోరుచున్నాం.